నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అమరావతి మునిగిపోయిందని తప్పుడు ప్రచారం చేయడం తగదు. మా ఇల్లు మునగకుండా ఉండేందుకు బుడమేరకు నీళ్లు పంపించామని అజ్ఞానంతో మాట్లాడారు. జగన్ వ్యాఖ్యలపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. వరద బాధితులకు కనీసం పునరావాస కేంద్రాలు కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది. విజయవాడలో వరద బాధితులను పరామర్శించిన అనంతరం మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. నెల్లూరులో ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు. నగరంలోని పార్టీ కార్యాలయంలో వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మాజీ ఎంపీ మేకపాటి, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసే ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించండి. కోటపట్టణంలో శాంతియుత ర్యాలీ నిర్వహించిన అనంతరం మాట్లాడిన వాకాడు సర్కిల్ పరిధిలోని ఉద్యోగులు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించారు. విజయవాడ ప్రాంతంలోని యనమల కుదురు, పడమట, రామలింగేశ్వర్ నగర్, జక్కంపూడి, భవానీపురం తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తూ బాధితులతో మాట్లాడారు. వారి కష్టాలు అడిగి తెలుసుకున్నారు. ముంపు నివారణ చర్యలను క్షేత్రస్థాయి నుంచే చంద్రబాబు పర్యవేక్షించారు. అమరావతి మునిగిపోయిందని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై ఆయన అమరావతిలో మాట్లాడుతూ ఏది చెప్పినా నా ప్రజలు నమ్మేస్తారులే అనే అజ్ఞానంతో మాట్లాడుతున్నారని తెలిపారు. బుడమేరుకు గేట్లు ఉన్నాయని, మా ఇల్లు మునగకుండా ఉండేందుకు బుడమేరుకు నీళ్లు పంపించామని ఆయన అంటున్నారన్నారు. ఇలాంటి వాళ్ళు సీఎం ఎలా అయ్యారో తెలియడం లేదని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. బుడమేరు డ్రైన్ కనీసం బ్రీచ్ అయింది కూడా తెలియదు. బుడమేరుకు గేట్లు ఉన్నాయని మాట్లాడతారు. వీళ్ళు ఎట్లా సీఎంలు అయ్యారో నాకైతే అర్థం కాదు. అది నేరుగా వస్తుంది, దానికి కాలువలో వచ్చి పోతే కృష్ణాకి వెళ్తుంది, అది కూడా తెలిసి ఉండదు. లేకపోతే కొల్లేరుకు పోతుంది. తెలియాలని లేదు, కనీసం తెలుసుకోవాలని ఉండాలి. అది కూడా తెలియకుండా మాట్లాడే పరిస్థితి. ఇంకొక పక్క మా ఇల్లు కాపాడుకోవడానికి బుడమేరుకు నీళ్లు పంపించామండి. ఏం మాట్లాడతారండి? ఎంత అజ్ఞానం, లేకుంటే విచ్చలవిడితనం. ఏది చెప్పినా నమ్మతారని ఏదో ఒకటి వాగితే ఏమీ చేయలేదని. విజయవాడలో చాలా దయనీయ పరిస్థితి కనిపిస్తుందని, 2 రోజుల నుండి కనీసం తిండి కూడా లేక బయటకు వస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. వరద నీటిలో ఆయన బాధితులను పరామర్శించారు. అనంతరం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ వరద బాధితులకు కనీసం పునరావాస కేంద్రాలను కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయిందని విమర్శించారు. మొన్న సందేహం
దయనీయమైన పరిస్థితి ఇక్కడ ఉంది అని అంటే ఒకసారి మైకు పెట్టి ఎవరినైనా కూడా అడగండి. నిజంగా ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇక్కడ నుంచి మనుషులు వస్తా ఉన్నారు. ఇళ్లలో నుంచి దాదాపుగా 2 రోజుల పాటు కనీసం తిండి కూడా లేని పరిస్థితుల నుంచి నడుచుకుంటూ వాళ్ళంతా కూడా బయటకు వస్తా ఉన్నారు. ఓట్లు ఏమైనా ఏంటంటే చాలని ఓట్లు, ఆ ఓట్లు కూడా ఎక్కించుకునే పరిస్థితులు, సందుల్లోకి బొందుల్లోకి పోని పరిస్థితి. ఓట్లలో వచ్చే వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారు, నడుచుకుంటూ వచ్చే వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారు ఒక్కసారి గమనించండి. ఈ లోతు దాకా నీళ్లుండి నడుచుకొని వస్తా ఉన్నారు. వచ్చిన వాళ్ళు కనీసము ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికి పోవాలన్నా కూడా తెలియదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకు కనీసం రిలీఫ్ క్యాంపులు కూడా లేవు. రిలీఫ్ క్యాంపులకు వీళ్ళని తీసుకుని వెళ్లే కార్యక్రమము లేదు, వీళ్ళకి చెప్పింది లేదు, చేసేది లేదు. రిలీఫ్ క్యాంపులు కూడా లేకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కడికి పోవాలో తెలియక వాళ్ళ బంధువుల నియోజకవర్గ ప్రజల నుండి అందిన వినతులను సకాలంలో పరిష్కరిస్తామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. గూడూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం సాయంత్రం వరకు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రజా దర్బార్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ప్రజలిచ్చిన అర్జీలను చదివి వారి సమస్యను పూర్తిగా అడిగి తెలుసుకున్నారు. వెంటనే సంబంధిత అధికారులకు ఆయన ఫోన్ చేసి సమస్యలు పరిష్కరించాలని, వాటికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే సునీల్ కుమార్ సమీక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ మద్యం దుకాణాలకు మంగళం పాడాలనే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దుకాణాల్లో పనిచేస్తున్న సిబ్బందిని రోడ్డున పడేయొద్దని యూనియన్ నాయకులు వేడుకుంటున్నారు. వాకాడు సర్కిల్ పరిధిలోని మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కోట మండల పరిషత్ కార్యాలయం నుండి క్రాస్ రోడ్డు వరకు శాంతియుత ర్యాలీ చేపట్టారు. వాకాడు సర్కిల్ పరిధిలో ఉన్న మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తమకు అన్యాయం చేయవద్దంటూ నిరసన వ్యక్తం చేశారు. కోట మండల పరిషత్ కార్యాలయం నుండి క్రాస్ రోడ్ వరకు ఉద్యోగులు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ నూతన ప్రభుత్వం మద్యం దుకాణాలు ప్రైవేటు పరం చేసి తమను రోడ్డును పడేస్తున్నట్లు అనేక ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం దుకాణాల ప్రైవేటు ప్రచారంపై కూటమి ప్రభుత్వం దాగుడుమూతలు ఆడకుండా తమకు స్పష్టమైన సమాచారం ఇవ్వాలన్నారు. లేని పక్షంలో ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 4వ తేదీ నుండి నిరసన కార్యక్రమాలు చేపడతామని వారు స్పష్టం చేశారు. మాకు వినిపించినటువంటి ఒక వార్త ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వం మద్యం షాపుల్ని ప్రైవేట్ పరం చేస్తారని ప్రచార మాధ్యమాల్లో వస్తుంది కనుక మా యొక్క విషయం ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి అనౌన్స్మెంట్ చేయలేదు.
కాబట్టి మా వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతున్నారు. అంటే మా బతుకులు ఏమైపోతాయి, మేము ఏమైపోతామనేసి విజయంతో 5,000 కుటుంబాల దాకా ఈరోజు వీధిని పడతాయని ఆందోళనతో, భయంతో ప్రభుత్వానికి మా యొక్క విజ్ఞప్తి తెలియజేయడానికి మేమంతా కూడా వచ్చి ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం స్పందించి మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారికి మా యొక్క విజ్ఞప్తిని మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఏపీఎస్పీసీఎల్ ఎండీ గారు, అదేవిధంగా ఆల్ డిపోస్ పిఎం గారు వీళ్ళందరూ కూడా మా యొక్క సమస్యను ప్రభుత్వంతో మాట్లాడి మాకు ఒక ఉద్యోగ భద్రత కల్పించి మా యొక్క జీవితాలు రోడ్డును పడకుండా మీరు ప్రభుత్వం వారు స్పందించి మాకు సహాయం చేయాలని మేము ఇక్కడికి వచ్చిన్నాం. దయచేసి మా యొక్క మనవిని అంగీకరించండి. ఒక విషయం చెప్తాను మీకు. కరోనా సమయంలో ఎంతమంది చనిపోయారో మీకు తెలుసు, ఎంత అలజడి రేగిందో మీకు తెలుసు. అందరూ చూశారు, నాయకులందరూ చూశారు. అటువంటి సమయంలో రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిని దృష్టిలో ఉంచుకొని మా యొక్క సిబ్బంది మొత్తం కూడా ప్రాణాలకు తెగించి మరి డ్యూటీలు చేసి రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని కాపాడారు. ఆరోగ్యం విషయంలో ఎటువంటి ఆందోళన ఉన్నా కూడా రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలని రాష్ట్రం యొక్క ఆదేశాలు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు మేము అప్పుడు కష్టపడి పనిచేయడం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, ఎక్సైజ్ మినిస్టర్ గారు మా యొక్క ఆందోళనను అర్థం చేసుకొని, మా యొక్క విజ్ఞప్తిని అర్థం చేసుకొని మాకు ఏదో ఒక డిపార్ట్మెంట్లో మాకు ఉద్యోగ భద్రత అనేది కల్పిస్తారని ఆశిస్తూ ఈ యొక్క విజ్ఞప్తిని ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం అండి. సార్, మేము ప్రభుత్వ ఆదేశాల మేరకు 2019లో జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి 2019లో మద్యం షాపులో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు దారా రఘు, కోటయ్య, సుమన్, శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం, జయరామయ్య, శ్రీహర్ష, వెంకటరమణయ్య, సురేష్, కాదర్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ సింగినగర్లో దారుణం చోటు చేసుకుంది. మసీద్ రోడ్లో ఇల్లు మునిగిపోతుండటంతో సురక్షిత ప్రాంతానికి ఓ కుటుంబం వెళ్తున్న సమయంలో నీటిలో నడుస్తున్న మహిళకు గుండెపోటు రావడం, అక్కడికక్కడే మృతి చెందడం క్షణాల్లో జరిగింది. దీంతో కుటుంబ సభ్యులు మృతదేహాన్ని కారుపై ఉంచి వెళ్లిపోయారు. పేద ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ నిలిచిపోయారని, అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని వైకాపా జిల్లా అధ్యక్షుడు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు నెల్లూరు నగరంలో ఘనంగా జరిగాయి. నెల్లూరు నగరంలోని వైకాపా కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎంపీలు, మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు తదితరులు వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అక్కడ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తదితరులు ప్రారంభించారు. నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. అనంతరం స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వైకాపా జిల్లా అధ్యక్షుడు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. ఆయన అడుగుజాడల్లో తనయుడు జగన్మోహన్ రెడ్డి నడుస్తున్నారని వివరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా రాజశేఖర రెడ్డి గారికి ఘన నివాళులు అర్పించడానికి ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులు కానీ, పార్టీ కార్యకర్తలు కానీ అందరూ కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు పెద్దలు రాజమోహన్ రెడ్డి గారు కానీ, గోవర్ధన్ రెడ్డి గారు కానీ, అరుణమ్మ గారు కానీ, విక్రమ్ రెడ్డి గారు, అలానే రంగన్న, ఇంకా మిగిలినటువంటి అనేక మంది పార్టీ కార్పొరేటర్లు కానీ, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఈరోజు వచ్చి రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమని ఆయనకి నివాళులర్పించి ఆ రూపంగా సమర్పించుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఒక్క దగ్గరే కాదు, అన్ని నియోజకవర్గాల్లో కూడా, అన్ని మండలాల్లో కూడా ఈరోజు ఇదే కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాము. ప్రధానంగా ఈరోజు జిల్లా పార్టీ ఆఫీసులో
పేదలందరికీ కూడా బట్టలు పంపిణీ కానీ, అలానే పండ్లు కానీ, అలానే రక్తదాన శిబిరం కానీ వీటన్నిటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకోవడం కానీ, రాజశేఖర రెడ్డి గారి స్మృతులని వారందరూ కూడా చర్చించుకుంటా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఈ ఆంధ్ర రాష్ట్రంకే కాదు భారతదేశానికే ఒక మంచి ముఖ్యమంత్రిగా ఎంత ఘనమైనటువంటి పేరును ఆయన తెచ్చుకున్నారో ఈరోజు అర్థమవుతా ఉంది. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా రాజశేఖర రెడ్డి గారికి ముందు, రాజశేఖర రెడ్డి గారి తర్వాత అన్నట్టుగా మన ఆంధ్ర రాష్ట్ర ఇంకా మరికొందరు మాట్లాడారు. రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి జరుపుకుంటున్నాం. బహుశా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రనే కాకుండా తెలంగాణలో కూడా ఈరోజు వాడవాడలా కూడా బహుశా ఆయన వర్ధంతి కార్యక్రమం జరుపుకుంటున్నాం. పరిస్థితులు మనం గమనిస్తున్నాం. ఏది ఏమైనా సరే ఒక ప్రజానాయకుడు ఎలా ఉండాలి, ప్రజల కొరకు ఎలా పనిచేయాలని అది నిరూపించాడు ఆయన. ఆయన ఎవరు తలపెట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తలపెట్టినటువంటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దేశంలో ఎవరు అంతకుముందు ఊహించనటువంటి కార్యక్రమాలు, ఇది ఆరోగ్య ఇది కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, ఈ ప్రాజెక్టులు 86 ప్రాజెక్టులని ప్రారంభించడం కానివ్వండి, ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసినట్టు 108, 104 ఇవన్నీ కూడా మహోన్నతమైన కార్యక్రమాలు. దేశంలో అంతకుముందు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేపట్టినటువంటి కార్యక్రమాలు చేపట్టినటువంటి మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆయన మరి తర్వాత రెండవసారి గెలిచినప్పుడు 157 సీట్లు మాత్రమే వచ్చాయి. అన్ని మహత్తర కార్యక్రమాలు చేసి మరి తిరిగి ఎన్నికలకు పోయినప్పుడు 157 సీట్లు మాత్రమే వచ్చాయనే ఉద్దేశంతో వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి ఆద్యుడిగా, సాధారణంగా చరిత్రను గురించి మనం మాట్లాడుకునేటప్పుడు క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని ఏదైతే అనుకుంటామో, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఒక సువర్ణ అధ్యాయం. అందుకని రాజశేఖర రెడ్డి గారి యుగం, రాజశేఖర రెడ్డి గారికి ముందు, రాజశేఖర రెడ్డి గారి తర్వాత అని మాట్లాడుకోవాల్సినటువంటి నేపథ్యం. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే విద్య, వైద్యం, వ్యవసాయం ఈ 3 ప్రధాన రంగాలకు సంబంధించి ఉచితంగా విద్యుత్ అందించడంలో ఏం, అదేవిధంగా ఈరోజు జలయజ్ఞం కింద సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడం, వైద్యం విషయంలో ఆరోగ్యశ్రీ లాంటివి తీసుకొచ్చి ధనవంతుడితో సమానంగా పేదవాడు కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకునేటువంటి అవకాశం కల్పించడం, విద్య విషయంలో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకురావడం, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలకు నాంది పలికాడు. ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి మాట్లాడుకోవాల్సి వస్తే రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి అభివృద్ధి, ఈరోజు సంఘం నెల్లూరు బ్యారేజీలకు సంబంధించి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దానికి ఆయన ఆ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా పూర్తి చేసినటువంటి దాఖలాలు లేవు. తర్వాత అక్కడ ఈరోజు సంఘం బ్యారేజ్ కానీ, నెల్లూరు బ్యారేజ్ కానీ జగన్మోహన్ రెడ్డి గారి చొరవతో ఈరోజు ఆ 2 ప్రాజెక్టులు కూడా పూర్తి చేసి ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రజానీకానికి అంకితం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి, నాయకులు ఆనం విజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వరద బాధితులందరినీ ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు ఆదుకుంటారని, ఎవరూ అధైర్యపడవద్దని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి భరోసా ఇచ్చారు. విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ లో చేపట్టిన సహాయక చర్యల్లో హోంమంత్రి అనితతో కలిసి ఆయన పాల్గొన్నారు. బాధితులను వారు పరామర్శించి ఆహార పొట్లాలు అందజేశారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిని నెల్లూరు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలందరూ కలిసి ఘనంగా సత్కరించారు. కనుపర్తిపాడు సమీపంలోని విపిఆర్ విల్లా క్లబ్ హౌస్ లో ఈ కార్యక్రమం జరిగింది. బ్యాండ్ సాంగ్స్ అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో పద్మప్రియ ఆటో ఫైనాన్స్, మేఘన ఆటోమొబైల్స్ అధినేత గడ్డం వెంకటరత్నం, సుజాత, హైటెక్ ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్ రమణారెడ్డి తదితరులు పాల్గొని వారిని సన్మానించారు.
కానివ్వండి, ఇలా చాలా అంటే చాలా చెప్పాలి. తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించి గారు, అలాగే కళ్యాణ్ గారు, ఐశ్వర్య గారు, విల్లా నెంబర్ 5. చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉండేదానికోసమే నేను కూడా ఓకే చెప్పాను. అందుకని అందరం కూడా కుటుంబ సభ్యుల్లాగా ఉంటూ ఇక్కడ ఏం కావాలన్నా కానీ అందరికి కూడా అందుబాటులో చేసే విధంగా కూడా కలిసి చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ చాలా బాగుంది. ఇంకా 5, 6, 5 విలాస్ ఇంకా ఉన్నాయి. 5 విలాస్ కూడా అమ్మదలుచుకోలేదు, అవి కట్టే పెట్టుకుందామని. ఈ వాతావరణం చూస్తుంటే ఎంత బాగుందంటే నిజంగా కూడా ఈరోజు వి ఫీల్ సో హ్యాపీ. మై హార్ట్ ఇస్ ఫిల్డ్ విత్ జాయ్. ఎందుకంటే ఓనర్స్ అందరూ ఎవ్రీబడి ఆర్ హ్యాపీ. దోస్ సైన్స్ ఆర్ వెరీ గుడ్. ఇంకోటి కూడా ఇక్కడ ఎవరెవరు కొన్నారో వాళ్ళ సన్స్ పెళ్లి అనుకున్నారంటే ఇక్కడ జరుగుండే అందరి. ఎవరన్నా ఉన్నా కానీ వాళ్ళ సన్స్ కానీ డాటర్స్ కానీ 100% వాళ్ళ పెళ్లిళ్ళు కుదురుతాయి. ఎందుకంటే చాలా అండ్ రమణారెడ్డి ఈరోజు ఇంత బాగా చేసిన దానికి అసలు మాకు చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఒక డిన్నర్ పిలుచుంటే వచ్చిండవు హ్యాపీగా. ఇవన్నీ కూడా మాకేం పెద్ద, నాకు ఆమె సంగతి నాకు తెలియదు, నా సంగతి నాకైతే సింపుల్ వేలో వెళ్ళిపోవాలా. బట్ ఎనీవే గుడ్ థింగ్. మీ అందరికి కూడా ఐ థింక్ బోర్ కొట్టకుండా ఇంకా ప్రోగ్రామ్ ఏముందో స్టార్ట్ చేస్తే బెటర్ అని కోరుకుంటున్నాను. ఒక్క నిమిషం, అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఎక్స్పీరియన్స్ తోటి ఆయన మామూలుగా రియల్ ఎస్టేట్ నాకు తెలీదు, ఇది నా ప్రాజెక్ట్, ఇది ఆయన దీంట్లో అసలు ఇన్వాల్వ్ కాలేదు. బట్ ఏంటంటే నాకు తెలిసినంత వరకు విల్లా బుక్ అవుతుంటే కడుతూ ఉంటారు. ఈయన అలా కాకుండా 55 విల్లాలు ఒకేసారి కట్టిపించేస్తారు నా చేత. ఎందుకంటే ఒక్కరున్నా కూడా ఆ రోడ్స్ అవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చరు అదంతా నీట్గా ఉండాలి, మీరు ముందు కట్టేసేయండి దాని తర్వాత అని చెప్పారు. సో అదేవిధంగా నేను కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసే ముందు ఈ కరోనా వచ్చింది. సో దానివల్ల కొంచెం లేట్ అయింది. అట్టట్ట ప్రాజెక్టు ఇప్పుడు దాకా తీసుకొచ్చాము. దీనికి మార్కెటింగ్ అనేది లేదు, ఓన్లీ మౌత్ పబ్లిసిటీ. మన నెల్లూరు మౌత్ పబ్లిసిటీ గురించి మీకు బాగా తెలుసు. కొంతమంది బాగుందంటే, కొంతమంది బాగలేదంటే. బట్ ఎనీవే విపిఆర్ గారి బ్రాండ్తో మొత్తం విల్లాస్ అన్నీ అయిపోయినాయి. బట్ ఇప్పుడు మాకు ఇంకా విల్లాస్ కావాలని వస్తున్నారు, అమ్మడానికి నేను రెడీగా లేను. బట్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ నాకు ఎప్పుడు కనిపించినా చెప్తా ఉంటారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామని. కొన్ని ఇళ్ళు నేను లోపలికి గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో వెలిసి ఉన్న శ్రీ స్వయంభు మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో అమావాస్య సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహాలక్ష్మమ్మ అమ్మవారికి కుంభం పోసి పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. చిన్నగా చేయటం Thank you.
ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతి మునిగిపోయిందని తప్పుడు ప్రచారం చేయడం తగదు. మా ఇల్లు మునగకుండా ఉండేందుకు బుడమేరకు నీళ్లు పంపించామని అజ్ఞానంతో మాట్లాడారు. జగన్ వ్యాఖ్యలపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. వరద బాధితులకు కనీసం పునరావాస కేంద్రాలు కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది. విజయవాడలో వరద బాధితులను పరామర్శించిన అనంతరం మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. నెల్లూరులో ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు. నగరంలోని పార్టీ కార్యాలయంలో వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మాజీ ఎంపీ మేకపాటి, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసే ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించండి. కోటపట్టణంలో శాంతియుత ర్యాలీ నిర్వహించిన అనంతరం మాట్లాడిన వాకాడు సర్కిల్ పరిధిలోని ఉద్యోగులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.